మరొక ప్రధానమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చుట్టూ కూడా ఈరోజు పిఠాపురం చుట్టూ తిరుగుతున్నాయి. ఎందుకంటే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తానే నిలబడబోతున్నట్లుగా స్వయంగా ప్రకటించడం కావచ్చు. ఆ తర్వాత వైసీపీ ఏమో అక్కడ ముద్రగడ పద్మనాభాన్ని దింపేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోందనేటువంటి ఒక అంశం కావచ్చు. అక్కడే ఉన్నటువంటి వర్మ టీడీపీ అభ్యర్థిగా ఎవరైతే మొన్నటి వరకు ప్రచారం సాగిందో ఎక్కువగా అతను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అతని కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అతని అనుచరులు కావచ్చు పెద్ద ఎత్తున పిఠాపురంలో ఆందోళనలు చేయడం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇంత రచ్చ జరుగుతుంటే ఈ రచ్చ మధ్యలోకి రామ్ గోపాల్ వర్మ ఒక్కసారిగా ట్వీట్ చేసి నేను పిఠాపురంలో పోటీ చేస్తా అని చెప్పడం. మొత్తంగా పిఠాపురం సెంట్రిక్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. పిఠాపురం నుంచి తెలుగుదేశం నాయకుడిగా రంగంలో ఉన్నటువంటి వర్మ గతంలో ఇండిపెండెంట్గా కూడా ఒకసారి గెలిచి తెలుగుదేశంలో మళ్ళీ చేరినటువంటి పరిస్థితి ఉంది. అంటే పిఠాపురం వరకు వర్మని స్ట్రాంగ్ క్యాండిడేట్గానే భావిస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు అండ్ ఇతర కారణాల రీత్యా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని భావించినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు ఒకటైతే క్లారిటీ ఇచ్చారు. నిన్నటికి ఇవాటికి ఒక క్లారిటీ ఏంటంటే నిన్నటి వరకు ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తారంటూ ఊహాగానాలు సాగినాయి. పార్లమెంట్కి నేను పోటీ చేయట్లేదు, నేను అసెంబ్లీకే పోటీ చేస్తాను, అసెంబ్లీకే పూర్తి స్థాయిలో అని చెప్పి తన అభ్యర్థిత్వాన్ని తానే ప్రకటించుకున్నారు. ఒకటి పిఠాపురం విషయంలో క్లారిటీ ఉంటే పిఠాపురంలో జరుగుతున్నటువంటి స్థానిక ఆందోళనలకి ఇప్పటికే చంద్రబాబు పిలిపించారు, వర్మతో మాట్లాడారు. అయితే ఇప్పుడు పొత్తుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బాలారిష్టాలు ఇవే ఉంటాయి. పొత్తు విషయంలో సీటు ఎవరు త్యాగం చేయాలి, ఆ త్యాగం చేసేటటువంటి నాయకుడు ఒప్పుకున్న కార్యకర్తలు ఒప్పుకోవాలి, కార్యకర్తలు ఒప్పుకున్న ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. మనం చాలా కాలం నుంచి మాట్లాడుతున్నట్టుగానే ఈ మూడు అంశాలు పొత్తులో చాలా కీలకమైనటువంటి అంశం. ఇది పిఠాపురంలో ఏమవుతుందో, పిఠాపురంలో ఏ రకమైనటువంటి ఈ పొత్తు యొక్క సత్ఫలితాలు ఉంటాయో అక్కడ. కానీ ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళైతే ఒకటి సోషల్ మీడియా వేదికగా ఒక విమర్శన అయితే చేస్తున్నారు. ఎక్కడ టీడీపీ అభ్యర్థులు ప్రకటించారో అక్కడ అవుట్ స్టాండర్డ్లీ మేము మద్దతు తెలుపుతున్నాం టీడీపీకి జనసేన తరపున. కాకపోతే జనసేన అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డారో అక్కడ పూర్తి స్థాయిలో టీడీపీ వాళ్ళు కలిసి రావట్లేదు. ఇది సహజంగా పొత్తుల్లో ఉండేటటువంటి సహజమైనటువంటి ఇబ్బంది. కానీ దీన్ని ఎప్పుడు దాటుతారు అంటే పొత్తుకి కార్యకర్తలు కూడా అంగీకరించినప్పుడు, కార్యకర్తలు కూడా మింగిలైనప్పుడు ఆ స్థానంలో తమ మిత్రపక్ష అభ్యర్థి పోటీ చేసినా కానీ తాము అదే రకమైనటువంటి అకుంఠ దీక్షతో పనిచేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే పొత్తు ద్వారా వచ్చేటటువంటి ఈ సమస్యల్ని, పొత్తు ద్వారా వచ్చే ఈ బాలారిష్టాలని అధినాయకత్వాలు కూర్చొని మాట్లాడినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇదే వర్మకి సంబంధించినటువంటి గతంలో ఆయన రెబెల్గా పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం కూడా చూసాం. కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తు రాజకీయాలకి ఒక క్లారిటీ, మొదటి దశ క్లారిటీ వచ్చేసింది. తర్వాత సీట్ల నెంబర్ క్లారిటీ వచ్చింది. తర్వాత సీట్లకి సంబంధించినటువంటి ఇది కూడా క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఒకటి మాత్రం చాలా సుస్పష్టంగా చెప్పొచ్చు, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అటు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టనీయొద్దనేటువంటి ఒక నేపథ్యంలోనే ముందుకు వెళ్తుంది. అందుకనే సొంత సామాజిక వర్గమైనటువంటి ముద్రగడ పద్మనాభాన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టే ప్రయత్నం చేయడం కావచ్చు. లేకపోతే టీడీపీ విషయంలో కూడా చూడండి, అంటే చంద్రబాబు అక్కడ ముందే పిలిపించి సర్ది చెప్పడం కావచ్చు, అవన్నీ చేయకుండా. కానీ ఇక్కడ ఇందాక మీరు ఒక వ్యక్తి పేరు చెప్పారు, ఆ వ్యక్తికి సంబంధించి మాట్లాడకుండా పిఠాపురం డిస్కషన్ నిన్నటి నుంచి అన్నీ ఆయన చుట్టే తిరుగుతున్నాయి. కాబట్టి పిఠాపురం నుంచి ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడా, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒకవేళ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చెల్లిపోతే మళ్ళీ వైసీపీ వాళ్ళకి నష్టం, ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఇది ఒక చర్చ అయితే అసలు ఒక చిన్న సాంకేతిక సమస్య కూడా ఉంది. వర్మకి అంటే ఓటు హక్కు ఉందా, ఉంటే ఏ రాష్ట్రంలో ఉంది? ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే అదే రాష్ట్రంలో ఓటు హక్కు ఉండాలి. కాబట్టి ఓటు హక్కు ఉందా మొదటి ప్రశ్న. ఎందుకంటే ఆయన ఎలక్షన్ రాజకీయాల్లో ఎక్కడ ఓటేగా మనం చూసినట్టుగా నాకైతే గుర్తులేదు.
వర్మకి ఓటు హక్కు ఉందా మొదటి ప్రశ్న, వర్మకు ఉన్నటువంటి ఓటు హక్కు ఏ రాష్ట్రంలో ఉంది అనేది రెండో ప్రశ్న. వీటన్నిటి చుట్టూ తిరుగుతాయి. అసలు ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించేది ఇది వోడ్కా మత్తులో చేసిన ట్వీటా, లేకపోతే కావాలని నిజంగానే నిలబడేందుకు చేస్తున్నారు, లేకపోతే వైసీపీ వాళ్ళ ప్రోద్బలంతో పెట్టిన ట్వీట్ అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వోడ్కా మత్తులు అనేది నాకు వోడ్కా మత్తునివ్వదు, వోడ్కాకే నేను మత్తు ఇస్తాను అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకుంటారు. కాబట్టి దాన్ని గురించి మనం చూడాలి. అంటే పిఠాపురంలో నిజంగానే వర్మ పోటీ చేస్తే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? ఇండిపెండెంట్గా పోటీ. ఏ పార్టీ ఇన్ ద సెన్స్ వైసీపీ తరఫున పోటీ చేస్తారా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదా కేఏ పాల్ పార్టీ కూడా ఆయనకు ఒక మంచి ఆఫర్గానే ఇచ్చినట్టుంది, కేఏ పాల్ పార్టీ నుంచి పోటీ చేస్తారా అనేది చూడాలి.